వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 7.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పుడే ఈడీ రైడ్ ఎందుకు చేసింది, కారణాలు ఏంటి, ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ వివేక చనిపోయిన మర్డర్ చేయబడ్డ 7 సంవత్సరాల తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈడీ రైడ్ చేసింది. పత్రాలు దొరికినాయి అంటున్నారు, డబ్బులు దొరికినాయి అంటున్నారు, బ్యాంక్ సీజ్ చేసామంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఇప్పుడే చేయడానికి గల కారణాలు ఏంటంటారు? ఇక్కడ ఏంటి అంటే అసలు మర్డర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ కావటం ఏంటి? ఈడీకి సంబంధం ఏముంది? ఈడీకి సంబంధం, ఇది ప్రధానమైన ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చేయాల్సింది ఏంటి? ఏదన్నా మనీ ఫ్రాడ్, ఏదన్నా హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగితే చేయాలి, అంతే తప్ప మర్డర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ ఎందుకు అయింది? ఇది ప్రధానమైన ప్రశ్న. రేపొద్దున ఇదే ప్రశ్న మీద ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర దాకా వెళ్ళినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి అనే వీళ్ళు బహుశా న్యాయస్థానాల్లో కూడా అడుగుతారు. ఇంకా కేసు కొంచెం ముందరికి వెళ్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఊహించినట్టయితే ముందరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రాకుండా, తనిఖీలు చెయ్యకుండా వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు న్యాయస్థానాల ద్వారా. ఎవరు ఊహించని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి అక్కడ సోదాలు నిర్వహించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావటానికి కారణం ఏమిటి? కారణం ఏంటి అంటే సిబిఐ కేసు విచారణ చేసింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఆ మొత్తం టోటల్ విచారణ జరిపి ఇప్పటికే ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అదేంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డిని మర్డర్ చేయటం కోసం 40 కోట్ల రూపాయల సుపారీ మాట్లాడుకున్నారు అనేది అందులో ప్రధానమైన విషయం. నీకు 40 కోట్లకి మాట్లాడుకున్నా, 50 కోట్లకి మాట్లాడుకున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో దీనికి సంబంధం ఉండదు. అది సిబిఐ ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్ అది. కానీ ఇక్కడ ఏంటి అంటే 40 కోట్లకి మాట్లాడుకున్న వాళ్ళు, సుపారీ మాట్లాడుకున్న వ్యక్తులు వాళ్ళు ఎవరనేది మనకి తెలియదు. కోర్టు చెప్తే తప్ప మనకు కూడా తెలియదు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే 40 కోట్లు ఇస్తాము అని చెప్పిన ఉమామహేశ్వర రెడ్డి, లేకపోతే గంగిరెడ్డి, లేకపోతే ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఏ రెడ్డికి కూడా 40 కోట్లు ఇచ్చే శక్తి సామర్థ్యాలు లేవు. పాయింట్ అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ హైర్డ్ వీళ్ళని మాట్లాడాడో, 40 కోట్లు ఇస్తామని ప్రామిస్ చేశాడో ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఆ వ్యక్తికి 40 కోట్లు ఇచ్చే సామర్థ్యం లేదు. నీ దగ్గర కనీసం 50 కోట్లు ఉంటే కదా 40 కోట్లు మర్డర్ చేయడానికి ఇచ్చేది. నీ దగ్గర ఉన్నదే 2 లక్షలు 3 లక్షలు అయితే నువ్వు 40 కోట్లు ఎట్లా ప్రామిస్ చేస్తావు? ఈ పాయింట్ దగ్గర కేసు మళ్ళీ ముందరికి వెళ్ళటం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఏంటి, కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేసింది సిబిఐ. ఇంకా విచారణ చేయటానికి ఇంక ఏమీ లేవు అని స్పష్టంగా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పేసింది. స్పష్టంగా చెప్పినాక ఎవరికంటే ప్రశాంతంగా కూర్చున్నారు, మందులకు రాలే ఎవరు అని. ఒక పార్టీ ప్రశాంతంగా కూర్చున్నది. ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నదో వాళ్ళు ప్రశాంతంగా కూర్చోలేదు. అంటే ఎవరైతే వీళ్ళు ఎఫెక్టెడ్ పార్టీ అంటే ఇంక మళ్ళీ ముసుగులో గుద్దులాటేందుకు, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆమె ప్రశాంతంగా కూర్చోాల. ఆమె ఏం చేసింది అంటే 40 కోట్లు ఇస్తామన్నారు, చంపితే కొంత అమౌంట్ ఇచ్చారు. ఈ అమౌంట్ ఇచ్చారు కదా, ఇదంతా ట్రాన్సాక్షన్స్ జరిగినాయని సిబిఐ చెప్పింది కదా, ఎవరు ఇచ్చారు అనేది తేలకపోతే ఈ కేసులో న్యాయం ఎలా జరుగుతుంది అని ఆమె అడుగుతున్నది. ఆమె ఎవరిని అడిగింది? భారత రాష్ట్రపతిని అడిగింది, ముర్ము గారిని. ద్రౌపది ముర్ము గారికి ఒక పిటిషన్ పెట్టి, అమ్మా ఇది పరిస్థితి, నా తండ్రి మర్డర్ కేసు ఎటు తేలట్లేదు, సిబిఐ ఏమో కేసు ముగించేశామని చెప్పింది, కేసు విచారణ ట్రయల్ ప్రారంభం కాబోతున్నది, ఇప్పుడు నాకున్న డౌట్లు ఇవి అని చెప్పింది. మరి తెల్లవారుజామున 3 గంటలకి ఎవరికి ఫోన్ చేశారు అనేది వెల్లడి కాలేదు. ఫోన్ చేసింది ఎవరు, రిసీవ్ చేసుకున్నది ఎవరు వెల్లడి కాలేదు. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెప్పారు,
ఈ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, ఈ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ఇంకా తేలలేదు. ఇది పొలిటికల్ కాన్స్పిరసీ వల్ల జరిగిన మర్డర్ అని సిబిఐ చెప్పింది, సుప్రీంకోర్టుకి చెప్పింది. మరి హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ అని చెప్పిన సిబిఐ ఆ హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేసిందా, చేయలేదా? చేయలేదుగా. ఇది ప్రధానమైన ప్రశ్న. నువ్వే కదా చెప్పావు, సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టుకి ఇది హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు అని. మరి హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు అన్నప్పుడు దాని ఆనుపానువులు పట్టాలి. నువ్వు పట్టావా లేదా? పట్టలేదు అనేది మనకు అర్థమైపోయింది సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ద్వారా. సిబిఐ ఛార్జ్ షీట్ లో ఈ తెల్లవారుజామున 3 గంటల ఫోను పాయింట్ లేదు. విజయసాయి రెడ్డి పొద్దున్నే వచ్చి తెల్లవారుజామున 6:30-7 వచ్చేసి వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు, ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు అని విషాద వదనం వేసుకొని చెప్పిన దాని మీద క్లారిటీ లేదు. విజయసాయి రెడ్డిని పిలిచి అడిగావా? విజయసాయి రెడ్డిని పిలిచి నీకు అది గుండెపోటు అని నీతో చెప్పించింది ఎవరు అని అడగాలి కదా. బేసిక్ 3వ తరగతి పిల్లవాడైనా సరే అడుగుతాడు కదా అదే ప్రశ్న. మరి సిబిఐ విజయసాయి రెడ్డిని ఎందుకు అడగలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు సశేషంగా మిగిలిపోయినాయి. ఈ దశలో నెక్స్ట్ కేసు ముందరికి ఎట్లా వెళ్ళాలి, ముందరికి ఎట్లా వెళ్ళాలి అనే విషయం దగ్గర ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఈ హై ప్రొఫైల్డ్ మర్డర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ బేసిస్ మీద వచ్చింది? సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఈ 40 కోట్ల రూపాయల సుపారీ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేసింది. 40 కోట్ల రూపాయలు మాట్లాడుకోవటం, కొంత డబ్బులు చెల్లించటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అకౌంటెడ్ మనీనా, అన్అకౌంటెడ్ మనీనా అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ అన్అకౌంటెడ్ మనీ అంటే బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అది అది తేల్చగలగాలి. ఈ అన్అకౌంటెడ్ మనీ వాళ్ళకి ఇచ్చింది కూడా క్యాష్ ద్వారానో దేని ద్వారా ఇచ్చారు అనేది ఎస్టాబ్లిష్ కావాలి. కొంత అమౌంట్ దస్తగిరి దగ్గర దొరికింది. 25 లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నాను, 75 లక్షలు బలానా గంగిరెడ్డి దగ్గర ఉంది అంటే గంగిరెడ్డి దగ్గర దొరికింది. గంగిరెడ్డి సారీ, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అక్కడ దగ్గర దొరికింది అతని దగ్గర. అంటే ఏంటి, నీకు గంగాధర్ రెడ్డి దగ్గర డబ్బులు ఎక్కడవి, అతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇతనికి ఇచ్చింది ఎవరు, ఆ ఇచ్చిన ఉమామహేశ్వర రెడ్డి ఎవరు, ఉమామహేశ్వర రెడ్డికి అంత ఆర్థిక స్తోమత ఉందా లేదా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. ఇవన్నీ కూడా హవాలా ద్వారా మనీ రూటింగ్ అయింది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానము. హవాలా ద్వారా నువ్వు 10 రూపాయలు నువ్వు ట్రాన్సాక్షన్ చేసినా సరే అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కిందకు వస్తుంది. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పిక్చర్లోకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడ అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద, ఉమామహేశ్వర రెడ్డి మీద, వీళ్ళందరి సంబంధించిన వ్యక్తులందరి మీద, వాళ్ళందరి ఇళ్ల మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దాడి చేసి కొన్ని రికార్డులు అవన్నీ కొంత క్యాష్ స్వాధీనం చేసుకుంది. అవినాష్ రెడ్డి దగ్గర 25 లక్షల రూపాయలు దొరికింది. ఆ 25 లక్షల రూపాయలు కూడా అన్అకౌంటెడ్ మనీ. అంటే అన్అకౌంటెడ్ మనీ ఒక వ్యక్తి దగ్గర దొరికింది, ఒక నిందితుడి దగ్గర. A8 కదా అవినాష్ రెడ్డి అంటే A8, అతని దగ్గర అన్అకౌంటెడ్ మనీ దొరికింది. సో ఏంటి అంటే ఇక్కడ అన్అకౌంటెడ్ మనీ సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఈ కేసులో కూడా బలంగా అదే వాదన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ దర్యాప్తు వాళ్ళు ప్రారంభించారు. ఇవన్నీ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల కొంతమందిని అరెస్ట్ చేసింది. దేనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి. ఆ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన వ్యక్తులు ఒక 3 ఉన్నారు. ఒక అతను రాజ్ కసిరెడ్డి, ఇంకొక అతను వాసుదేవరెడ్డి, ఇంకొక అతను కారుమూరి సునీల్ కుమార్. ఈ కారుమూరి సునీల్ కుమార్ ఎవరు అంటే ఈ అక్రమ మద్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి. ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు ఈ కారుమూరి సునీల్ ఒక ఏరియాకే తీసుకున్నాడా, రాష్ట్రం మొత్తం తీసుకున్నాడా, రాయలసీమకి ఎవరు చేశారు, ఇంకా మిగిలిన ఉత్తరాంధ్రకి ఎవరు చేశారు,
కోస్తాంధ్రాకి ఎవరు చేసి ఇవన్నీ ఉంటాయి కదా అంటే జగన్ రెడ్డి ఆ మధ్య మాట్లాడితే ఏదో ఒక ప్రాంతానికి తీసుకుంటే చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తారా అన్నాడు. అన్నాడు. ఒక జిల్లాకి 2 కోట్లు లాభం వస్తే అరెస్ట్ చేస్తారా అన్నాడు. ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఏదైనా లీడ్ దొరికిందా? లేదు. రాజకేశరెడ్డి దగ్గర ఏమన్నా డాక్యుమెంట్లు దొరికినాయా? లేదు. వాసుదేవరెడ్డి రాసుకున్న డైరీలో ఏమన్నా లీడ్ ఉన్నదా? అక్కడ ఈ 3 సందర్భాలలో లీడ్ దొరక్కపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద సపరేట్ గా కేసు బుక్ చెయ్యదు. ఇంత సడన్ గా ఇప్పుడు ఇంత సడన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పని చేసింది అంటే ఆ 3 అరెస్టుల్లో ఎక్కడో లీడ్ దొరికుండాలి. అందుకని ఇది అంత చిన్న కేసు కాదు, ఇది అంత తేలిగ్గా విడిపోయే కేసు కాదు, ఇది పెద్ద కాంప్లికేటెడ్ కేసు. ఇంకొకటి, వివేకానందరెడ్డి మర్డర్ కేసు విచారణ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఎవరైతే రిలాక్స్ అయిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ నిద్ర లేని రాత్రులు గడిపే సమయం మళ్ళీ వచ్చింది. సార్, సిబిఐ కూడా ఎక్కడికక్కడ కామాలు పెట్టి అయిపోయింది అని చెప్పి కోర్టు కట్ట చెబుతుంది సార్. మరి ఇన్ని పెండింగ్ పెట్టుకుని అంటే సిబిఐ దర్యాప్తులో మొదటి నుంచి కూడా చాలా లోపాలు కనపడుతూ ఉన్నాయి. వాళ్ళు సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది టెక్నికల్గా గూగుల్ టేక్అవుట్ ద్వారా. గూగుల్ టేక్అవుట్ తోటి ఎస్టాబ్లిష్ చేసింది. ఆ గూగుల్ టేక్అవుట్లో మర్డర్కి ముందు ఎక్కడ ఇదయ్యారు, మర్డర్ తర్వాత ఎక్కడ కలిశారు అనేది గూగుల్ టేక్అవుట్లో ఎస్టాబ్లిష్ చేశారు. దస్తగిరిని అప్రూవర్గా మార్చి కేసు ముందరికి నడిపారు. ఇది మెయిన్గా బ్రాడ్గా జరిగింది ఇది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? 6 సాక్షులు మాయమైపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మరణించారు. ఆ మరణాల మీద ఆ సాక్షుల మరణాలని సీరియస్గా తీసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. ప్రధాన సాక్షి అతను వాచ్మెన్ రంగయ్య విషయం కూడా వాళ్ళు దర్యాప్తు చేయలేదు. ఇంకొకళ్ళు వీళ్ళ కజిన్ బ్రదరు, ఇంకొక అతను డాక్టరు, అతను మరణిస్తే అనుమానాస్పదంగా, అతను చిన్న పిల్లాడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంటాయి. అతను కృషించి చనిపోతే దాని మీద ఎవరికి అనుమానం రాలేదు. ప్రతి వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు కారులో తీసుకొచ్చాడో ఆ డ్రైవరు అనుమానాస్పదంగా మరణించాడు. ఆ మరణం మీద కూడా సిబిఐకి అనుమానం రాలేదు. సాక్షులు చనిపోతూ ఉంటే టప రాలిపోతూ ఉంటే ఒక్కొక్క కారణంతో మరి సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదో మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్తాను. సిబిఐ వివేకానందరెడ్డి మర్డర్ కేసుని దర్యాప్తు చేసిన తీరు మీద మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అట్లా ఉంది. అన్ని లోపాలు మనకే కనపడుతున్నాయి. ఇన్ని లోపాలతోటి కేసు పెడితే ఆ కేసు ప్రాసిక్యూషన్ ఏం వాదిస్తుంది, న్యాయమూర్తి ఏం వింటాడు, మొదటి రోజే కొట్టవతలు పడేస్తాడు. ఈ విషయాలన్నీ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ నిందితులు, డైరెక్ట్గా చేసిన వాళ్ళు, ఈ ఆరోపితులు, దీని వెనక ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళ నిద్రని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిస్టర్బ్ చేసింది. ఒకసారి ఉలిక్కి పడేట్టు చేసింది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంత డబ్బులు దొరికినాయి, కొంత అవన్నీ కూడా ఆధారాలు దొరికి ఉంటాయి. నేను అనుకోవటం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్వరలో కొన్ని 2-3 అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వైఎస్ వివేక కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ తీరుపై మరో సిబిఐ అధికారి చేత దర్యాప్తు చేయాలంటూ విశ్లేషించి డిమాండ్ చేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.